వెల్కమ్ టు డిడిఆర్ ఛానల్. జూలై 22వ తేదీ ప్రత్యేకతలను ఒకసారి గమనిద్దాం. భారత జాతీయ జెండా ఆమోదం, పై మరియు చంద్రయాన్-2 వార్షికోత్సవం, తెలుగు ప్రముఖులు దర్శకుడు రవికిరణ్ కోలా జన్మదినం. వివరాల్లోనికి వెళ్దాం. జాతీయ జెండా ఆమోద దినోత్సవం జూలై 22, 1947 స్వాతంత్రానికి 24 రోజుల ముందు 1947 జూలై 22న రాజ్యాంగ సభ మన మువ్వన్నెల జెండాను ఆమోదించింది. స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య గారు 1921లో విజయవాడలో గాంధీ గారికి మొదటి నమూనా చూపించారు. మన జెండాలోని రంగులకు అర్థం: కాషాయం ధైర్యానికి, త్యాగానికి; తెలుపు శాంతికి, సత్యానికి; ఆకుపచ్చ సస్యశ్యామలతకు, అభివృద్ధికి; మధ్యలోని 24 ఆకుల అశోక చక్రం ధర్మానికి ప్రతీక. ఇక పై అప్రాక్సిమేషన్ డే. పై డే గణితంలో పై విలువ 22/7 కాబట్టి ప్రతి ఏటా జూలై 22న పై అప్రాక్సిమేషన్ డే జరుపుకుంటారు. చంద్రయాన్-2 జూలై 22, 2019న ఇస్రో జిఎస్ఎల్వి MK3 రాకెట్ ద్వారా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి శ్రీహరికోట నుండి ప్రయోగించింది. లాంచ్ టైం 2:43 ఆఫ్టర్నూన్. ల్యాండర్ పేరు విక్రమ్, పేరు ప్రజ్ఞాన్. చంద్రుని దక్షిణ ధ్రువంపై పరిశోధన కోసం దీన్ని ప్రయోగించారు. ఇక టాలీవుడ్ వివరాల్లోనికి వస్తే, తెలుగు ప్రముఖులు దర్శకుడు రవికిరణ్ కోలా జూలై 22న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వెల్ టాలెంటెడ్ డైరెక్టర్గా గుర్తింపు పొందారు. 2019లో రాజావారు రాణిగారు సినిమాతో పరిచయం. తన చిన్ననాటి అనుభవాలు, తన సొంత ఊరైనటువంటి అబ్బవరం నేపథ్యంలో ఈ సినిమాను తీశారు. దాని తర్వాత అశోకవనంలో అర్జున కళ్యాణం 2022లో తీయగా, రైటర్ విజయ్ దేవరకొండతో రూరల్ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు. చేతిపై డైరెక్టర్ అని టాటూ వేయించుకున్న సినిమా పిచ్చున్నటువంటి వ్యక్తి కోలా రవికిరణ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.